హాయ్ అండి. ఈరోజు మనం కరకరలాడే చెకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. పక్కా కొలతలతో చెకోడీలు ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి వరిపిండి తీసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల వరిపిండిని తీసుకున్నాను. ఇలా 3 గ్లాసుల వరిపిండి తీసుకున్న తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్తో నువ్వులు తీసుకున్నాను. ఇలా నువ్వులు వేసుకోవడం వల్ల చెకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో 3 స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను. 3 స్పూన్స్ కారం అయితే దీంట్లో కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కారం వేసుకుంటే ఇందులో స్పైసీ అనేది సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం జీలకర్రను కూడా వేసుకుందాం. ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాం. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మరిగించుకున్న ఆయిల్ వేసుకుందాం. ఇలా మరిగించుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే మనం వరిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో మనం ఇక్కడ వాటర్ని కూడా తీసుకోవాలి. మనం 3 గ్లాసుల వరిపిండిని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2.25 గ్లాసులు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పిండిని మొత్తం వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకుందాం. చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా పిండిని రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే రోల్ చేస్తున్నానో చూస్తున్నారు కదండి, ఆ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి చెకోడీ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చెకోడీలు ఇందులో వేసుకొని వేగించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగనించి ఒక 3-4 మినిట్స్ తర్వాత ఇవి కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. ఇవి ఆగడానికి ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. ఇవి వేగాయని మనకు తెలియడానికి చెకోడీల పైన ఉన్న బబుల్స్ అనేవి పోతే ఇవి వేగినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ చెకోడీలు అనేది వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి చెకోడీలు ఎంత గుల్లగా వచ్చాయో. పక్కా కొలతలతో నేను చెప్పినట్టు తీసుకుంటే చెకోడీలు చాలా గుల్లగా వస్తాయి. చూసారు కదండి, కరకరలాడే చెకోడీలు రెడీ అయిపోయాయి.